మా అమ్మ చూడండి ఎన్ని కోళ్ళు పెంచిందో. ఇది ఒక్క కోడికి ఇన్ని పిల్లలు పెద్దగా చేస్తున్నారు. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని కోడులు. ఇలా పల్లెల్లో ఉంటే ఇలా బెనిఫిట్స్ అన్నమాట. కోళ్ళు పెంచుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే ఇప్పుడు మా చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము, అందుకే వీడియో తీస్తూ వెళ్తున్నాము. ఇప్పుడైతే మా చేను దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. చూపించేస్తాను మా చేను అంతా, ఒకసారి చూసేయండి. మా ఊర్లో మొత్తం చెట్లన్నీ సూపర్గా ఉంటాయి అనమాట. ఇది చర్చ్ అన్నమాట. ఇది పంచెట్టు, పెద్దగా ఉంది పంచెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మా చేను దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. రాసిరి పోదాం చేను దగ్గరికి. చూడండి మా చేను అయితే ఇక్కడే అనమాట. చేను దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇక్కడంతా నేను చిన్నప్పుడు అయితే అసలు ఒక ఇల్లు కూడా ఉండేది కాదనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని ఇళ్ళు అయినాయో. ఇది వచ్చి రేకుల షెడ్ అనమాట. ఇక్కడంతా ఖాళీ ప్లేసెస్ ఉంది అప్పుడు. మొత్తం ఖాళీ ప్లేస్ ఉండింది అప్పుడు. భయం వేస్తాండి ఇక్కడ రావాలంటే. ఇప్పుడు మొత్తం సైడ్లు అయిపోయి మొత్తం ఇండ్లు అయిపోయినాయి. ఇక్కడ మాత్రం కొంచెం ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి సైడ్లు చేసినారు, అంతా మొత్తం సైడ్లు చేసినారు. ఈ సైడ్లో మా అన్నయ్య మొన్న 2 కొనుక్కున్నాడు అనమాట. ఆ సైడ్ ఉండేది మందే, ఆ లాస్ట్ది. ఇదిగోండి చేనుకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. పదరా. చూడండి చింతమాను ఎంత పెద్దగా ఉన్నాయి, చింతమానులు. సైడ్లు ఏమో కదా సురీవి, సైడ్లు కూడా చేసేస్తున్నారు కదా. ఇక్కడంతా అప్పుడు చిన్నప్పుడు మనం భయపడతాం వచ్చేకి. ఇప్పుడు చూడు ఎట్లయిపోయింది. ఇదిగోండి చేను దగ్గర అయితే మొత్తం ఉలువులు వేసినారు. ఉలువులు వేసింటే మొత్తం సీదారం ఎక్కువైపోయింది అనమాట. చూడండి పొదలుగా. ఇదైతే దారి. తిన్నాం పాప అమ్మ. చింతకాయ పీకిరా, చింతకాయ అంట. వంచు రాసిరి కందిరీగలు గూడు ఉందండి. అవును. అదిగోండి మా తమ్ముడు, మా పాప, మా నాన్న, మా కొడుకు, మా అమ్మ. దారి అట్లా వెళ్ళాల్సిందే, మేము పొరపాటున ఇట్లా వచ్చేసినాము. ఇట్లా వెళ్తున్నాం. పోవచ్చమ్మా ఇట్లా? మా పాములకి ముందేనమ్మో, ఇంత సీదారం ఉంది. ఓయమ్మ రాసిరి అందులో దారి. ఇదండి చీరలకైతే ఎంటర్ అయిపోయినా. ఇది బాయ్ అనమాట, గూళ్ళు కట్టేసారండి. బాయ్ అది బాయ్. ఎన్ని పిచ్చుకలన్నీ గూళ్ళు కట్టుకున్నాయి. అవునమ్మా, పాములు పనుకుంటాయి. వాళ్ళ తాత పడుకుంటున్నాయి. వస్తారు పదమ్మా, వస్తారులే పద. ఇంకోండి సీదారం ఎక్కువ అయిపోయింది. కొంచెం వానలు లేవు కదా మొన్న, అందుకే ఇది బీడ్ అయిపోయింది. బీడ్లో ఏం పెట్టలేదు పంట, కొంచెమే పెట్టారనమాట. ఇది ఈ కొంచెంలో చూడండి వంకాయ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు అన్నీ పెట్టారు. వాన లేక ఎండిపోయినాయి అనమాట. చూడండి వంకాయలు అనమాట. వంకాయలు పెట్టుకున్నారు అమ్మల్లో. లేదు సరే. రాసిరి ఇంకోండి కందకాయ చెట్లలోకి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, పుట్టలు ఉంటాయి. ఇంకోండి అనపకాయ చెట్లు కూడా వేసారు అమ్మల్లో. అనపకాయలు కూడా కాసాయి అన్నమాట. ఏమది బుడుంకాయ? ఇవ్వండి చిన్నప్పుడు మేము ఇవి తినేవాళ్ళము చేనులలో. బుడుంకాయలు తెలుసా? ఈ కాయ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. పెట్టుకో చూడండి కందికాయలు. ఏంటమ్మా ఇవి? ఆముదాలండి, ఆముదం తయారు చేస్తామే, అవి ఆముదాలు అనమాట. చూడండి ఆముదాలు అమ్మ వాళ్ళు ఏరి పెట్టినారనమాట, కట్టి తీసుకొని. ఇగోండి చేను దగ్గరికి అయితే వచ్చేసాము. ఆముద చెట్లు చూడండి ఎంత పెద్దగా వచ్చేసాయి. చిన్న విత్తనం వేసింటే ఇట్లా పుట్టాయి అనమాట పెద్దగా. కందికాయ చూడండి ఎంత బాగా ఇస్తాయి కందికాయ చెట్లు. ఎంత కొంచెం బలసాలన్నమాట. కందికాయలు ఎంత బాగా వచ్చాయి. రాసిరి
కందికాయ చెట్లు కందికాయ చెట్లు అది సీమ్ కసు. ఇది గొర్రెలకి సీమ్ కసు అండి. ఎంత పెద్దగా ఉంటుందండి. ఇది పెంచారనమాట. ఆవులకి గొర్రెలకి సీమ్ తప్ప. కందికాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి. పిక్కుందామని ఊరికి తీసుకువెళ్దామని పిక్కుందామని వచ్చామన్నమాట. చాలా ఉన్నాయి. ఇక్కడంతా తీమా ఇవంతా పడేకట్లా. ఇట్లా ఇది నిలబడుకుంటా సరే. చూడండి కందికాయలు. మాకైతే కందికాయలు దొరకవు, అనపకాయలు దొరకవు, ఏమి దొరకవు మా సిటీలో అయితే. మా అమ్మల ఊర్లో చూడండి ఎన్ని కందికాయలు. సిరి ఇట్లా కందిరిగా వెళ్ళిపోయలే కందిరిగా ఇక సిరి బుట్టి. చూడండి కందికాయ ఫోటో ఒకటి. ఇగోండి మా నాన్న మా అమ్మ వీళ్ళే వ్యవసాయం చేసేది. ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ మా నాయన చూడండి ఎంత బాగా పండించారు మా అమ్మ వాళ్ళు. ఇదే పని అండి మా అమ్మ వాళ్ళు చేసేది వ్యవసాయం. ఇక్కడిది తాత ఓకే ఓ ఫోటో తీయ తాత ఓకే వీరికి తీద్దాం. తీస్తాను నాన్న. మా నాన్న చూడండి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని అనపకాయ చెట్లు కూడా వేసారు. అనపకాయలు కూడా ఉన్నాయన్నమాట. కందికాయలు అయితే సూపర్ గడి. కందికాయలు బాగా వచ్చినాయమ్మా. బ్యాల్ చేసుకోవచ్చు దండిగా. బ్యాల్కి పనికి వస్తాయిలే. అవును చూడండి నా చూడండి కంది చెట్లు నా ఇటు ఉన్నాయి. సూపర్ గా ఉన్నాయి అనమాట. మొత్తం కంది చెట్టే. మా తమ్ముడు అందరూ మేము చేనులోకి వచ్చాము. కందికాయ వేసారు. ఫస్ట్ శనగ చెట్లు వేసారు. ఆ తర్వాత కందికాయ అనమాట. అనపకాయ అనపకాయ మళ్ళీ పెద్దగా అయినాయి మా చెట్లు. ఎవరు చేస్తారు లేరా. చూడండి పచ్చిమిర్చి కూడా వేసారు వీళ్ళు. పచ్చిమిరకాయ బాగా ఇరిగినాయి కదమ్మా ఈ రోన్నికే. బొలసలేదు కదా ఇంకా. ఇవన్నీ జొన్నలు కూడా వేసారు. జొన్న చెట్లు. అమ్మో మెల్లగా రండి. జొన్నలు నువ్వు ఊరుకుంటా స్వామి. ఇంకా బలసలేదు నాటివి. ఇంకొక వారం పోలు కదమ్మా. ఇగోండి అమ్మ వాళ్ళు మిరప చెట్లు కూడా వేసారు. చూడండి మిరపకాయలు. వీళ్ళైతే తరకారీ అసలు కొన్నదనమాట. ఏదో ఒకటి వేసుకుంటా అంటారు. ఇగోండి వంకాయ చెట్లు. వంకాయ చెట్లు ఎంత బాగా వేసుకున్నారు. వంకాయలు కూడా. ఇవి ఏ వంకాయలు ఇవి? మా వంకాయలు లేవే. ఇగో సిరి ఈ వంకాయలు చూడు. చూపిమా సిరిగా వంకాయ. ఇగోండి వంకాయ. తెల్ల వంకాయలు అండి. తెల్ల వంకాయలు వేసారు అమ్మ వాళ్ళు. ఇక్కడ కూడా అనపకాయ కందికాయ అంతా వేసారనమాట. నాకు చూపించు సిరి. కందికాయ అనపకాయ అంతా వేసారు. సండే చూపివా. వంకాయ బాగా వేసారు ఇక్కడ అంతా. పెద్దగా ఏంది వంకాయ. పీకొద్దులేనా మా పీక. అయ్యో వంకాయ పీకేస్తే ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో తీసానమ్మా. సరే పద ఏం చీమలు కరిసినా. ఇగోండి జొన్న చేను, మళ్ళా కందికాయ, తర్వాత అనపకాయ. అక్కడ దూరంలో కూడా కందికాయ అనపకాయలు వేస్తున్నారు. ఇదంతా మళ్ళీ బీడ. అక్కడ వచ్చి 2 ఆవులు ఉన్నాయి చూడండి. అవి ఆవులు మావే అనమాట. సద్దులేవే పదండి. ఎక్కడ పోతున్నారా? పోతే రేపు స్కూల్కి వదిలేమే. మా సీదా ఏమైనా ఉంటుందేమోనేనా.
అవునా ఇంకా అనుక్క చెట్లు కూడా వేసాను బస్సులో ఇంకా అనుక్క చెట్ల అనమాట సీట్లు ఎక్కువ వాడు అమ్మేస్తున్నారు కొమ్ము తీసి అనుకుంటాయి ఆవులవి. అమ్మ ఇది శనక్కాయలు వేసి ఉడికి పెడతారు కదా, ఇదే సంక్రాంతికి శనక్కాయలకి అనపకాయలకి వేసి ఉడికి పెట్టే తులసి. దీన్ని ఏమంటారు మా? తులసి కుక్కు సోల్స్ అంటారు కదా, కుక్కు తులసి. గమ్ము అంటుంది, వేస్తే సూపర్గా ఉంటుంది. ఇది పాపము అల్లు అర్జున్ గారు చేసినారు. ఎంత బాధ అయిందో నిన్న నాకు. ఇప్పుడు చేనులో ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము అనమాట. సాయంకాలం అయిపోయింది కదా, పురిగా పుట్టిన పారాడే టైం అని మా నాన్న ఇంటికి పోనని చెప్తున్నాడు, అందుకే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి దారి పట్టినాము. పదండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. చేనులో ఇంకా కొంచెం దూరం వస్తే ఇలా ఉంటుంది అనమాట మా ఊరు. క్యాన్సర్ డబ్బా అయిపోతే కాలిపోతాం కదరా, మస్తు అయిపోతాం, బొగ్గ అయిపోతాం. మా ఊరు చూడండి, మా ఊరైతే బస్సు చూసేయండి, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది అనమాట.